భయం ఒక్క దగ్గర ఆగదు. అది కంపారిజన్గా మారుతుంది. ఇప్పుడు దుర్యోధనుడు పేర్లు చెప్పడం మొదలుపెడతాడు. శ్లోకం వినండి. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. దుర్యోధనుడు అంటున్నాడు, ఈ పాండవుల సైన్యంలో భీముడిలాంటి బలం ఉన్నవాళ్లు ఉన్నారు, అర్జునుడిలాంటి యోధులు ఉన్నారు, యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు, అందరూ మహారథులు. ఇది బయటికి ఒక రిపోర్ట్లా అనిపిస్తుంది, కాని లోపల ఒకే ఒక భావం, భయం. ఎందుకంటే ధైర్యమున్నవాడు ఎదుటివాడి స్ట్రెంగ్త్ లిస్ట్ చేయడు. భయపడేవాడే పేర్లు పేర్లుగా చెప్పుకుంటాడు. మన జీవితంలో కూడా ఇదే జరుగుతుంది. మనతో పోల్చి ఇతరుల అచీవ్మెంట్స్ లెక్కపెడతాం. వాళ్ళకి అంత సపోర్టుంది, వాళ్ళు స్మార్ట్, వాళ్ళు రిచ్ బ్యాక్గ్రౌండ్. ఇవి ఫ్యాక్ట్స్ కాదు, ఇవి మన ఇన్సెక్యూరిటీ మాటలు. దుర్యోధనుడు పాండవుల గురించి చెప్తూ చెప్తూ తన లోపలి భయాన్ని గురువుకి నింపుతున్నాడు. ఇది ఇంకో డేంజర్. నీ భయం నువ్వు మాత్రమే మోసే విషయం కాదు. దాన్ని వేరే వాళ్లలోకి పంపితే అది కలెక్టివ్ వీక్నెస్ అవుతుంది. ఆఫీస్లో ఒక వ్యక్తి భయంతో మాట్లాడితే మొత్తం టీం కాన్ఫిడెన్స్ పడిపోతుంది. కుటుంబంలో ఒకరి నెగటివ్ కంపారిజన్ మొత్తం ఇంట్లో టెన్షన్ పెంచుతుంది. ఈ శ్లోకం మనకి చెప్పే సత్యమిది. ఎదుటివాడిని పదే పదే కంపేర్ చేయడం అతన్ని పెద్దవాడిని చేయదు, నీ మనసును చిన్నదాన్ని చేస్తుంది. ఈ శ్లోకం నిన్ను అడుగుతుంది, నీవు ఇతరుల బలాన్ని చెప్పుకుంటున్నప్పుడు నిజంగా అవేర్నెస్లో ఉన్నావా, లేదాని భయాన్ని పెంచుకుంటున్నావా? ఈ శ్లోకం ఇచ్చే ఒకే ఒక జీవన సూత్రం, కంపారిసన్ అనేది తెలివి కాదు, భయానికి వచ్చిన అలవాటు. ఇది 4వ శ్లోకం. యుద్ధం ఇంకా మొదలవ్వలేదు, కాని మనిషి లోపల ఉన్న ఇన్సెక్యూరిటీ ఇప్పుడు కంపారిజన్గా మారింది. ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనలను రక్షిస్తుంది. ఇదే సనాతన సత్యం. ఈ గీతాజ్ఞానం నిత్యం నీ జీవితంతో మాట్లాడాలంటే ధర్మో రక్షతి రక్షితః ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధర్మం కోసం నిలబడే ప్రతి ఒక్కరితో ఈ వీడియోను షేర్ చేయండి.